తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన క్యాండిడేట్సే కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా కొంతమందికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇస్తారు అని గట్టిగా నమ్మినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళలో బుచ్చే చౌదరి ఉంటారు, రఘురామకృష్ణరాజు ఉంటారు, జీవి ఆంజనేయులు ఉంటారు, చింతమనేని ప్రభాకర్ ఉంటారు, అయ్యన్న పాత్రుడు ఉంటారు. ఇట్లా ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్కి ధూళిపాళ నరేంద్ర ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు వచ్చి తీరతాయి ఈసారి అని గట్టిగా ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరికీ రాలా. యంగ్ పీపుల్కి ఇచ్చారు. అసలు ఏంటి దీన్ని వెనుకున్నటువంటి ఆలోచన అంటే వీళ్ళకి ఇవ్వడానికి కారణాలు ఏంటి? బుచ్చే చౌదరికి ముఖ్యంగా ఆయన యొక్క వ్యవహార శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాస్త మొండిగా ఉండడం, చెప్పిన మాట వినకపోవడం, ఈ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. పైగా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ చూసుకుంటే ఈ లిస్ట్ ఆఫ్ ఈ కమ్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లిస్ట్లో 30-40 మంది కొట్టుకుంటూ ఉంటారు ఒక పదవి కోసం. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది ఈయనకి మైనస్ అవుతుంది. ఇక చింతమనేని ప్రభాకర్ గురించి తెలిసిందే, ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, మరకలు ఉన్నాయి. ఆయన దూకుడు స్వభావం కూడా ఆయనకి పదవి రాకపోవడానికి కారణం. ధూళిపాళ నరేంద్రకి ఖచ్చితంగా కమ్యూనిటీ కారణం అవుతుంది. అయ్యన్న పాత్రుడికి ఇచ్చి ఉండాల్సిందని చాలామంది అంటారు. ఎందుకంటే ఆయన యొక్క దూకుడు స్వభావం, జగన్మోహన్ రెడ్డితో డి అంటే డి అన్నారు, కేసులు వేయించుకున్నారు, ఇట్లా రకరకాల ఇష్యూస్ నడిచాయి. అయితే అయ్యన్న పాత్రుడి విషయంలో నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారని. సో ఆయన్ని తీసుకోపోవడమే నాలాంటి వాళ్ళు నిజంగా హర్షించేటువంటి విషయం. ఇంకా రఘురామకృష్ణరాజుకి వచ్చినటువంటి ఫేమ్ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంటే తెలుగుదేశం అభిమానులందరూ కూడా రఘురామకృష్ణరాజుని ఏ లెవెల్లో అయితే వాళ్ళు ఇప్పుడు అభిమానిస్తున్నారో ఆ అభిమానమే రఘురామకృష్ణరాజుకి ఈరోజు మంత్రి పదవి రాకుండా చేసింది. ఎందుకంటే ఇప్పుడే ఇట్లా ఉన్నాడు తెలుగుదేశంలో, సడన్గా పార్టీ టికెట్ తెప్పించుకోగలిగాడు. ఉండి నుంచి ఎప్పటి నుంచో ప్రామిస్ చేసిన టికెట్ని క్యాన్సిల్ చేసి తనకు తాను తెప్పించుకోగలిగాడు. బీజేపీకి అక్కడ ఇచ్చారు కాబట్టి నర్సాపురంలో. సో ఈ క్యాండిడేట్కి మంత్రి పదవి ఇస్తే ఇంకేమన్నా ఉందా అనేటువంటి లుకలుకలు విపరీతంగా వినిపించి అందువల్ల ఆపేయాల్సి వచ్చింది. చిత్తూరు నుంచి అమర్నాథ్ రెడ్డి కంపల్సరీ ఇస్తారనుకున్నారు. బట్ ఆయనకి లోకల్గా ఉన్నటువంటి గ్రూప్ గొడవల వల్ల ఆయనకి ఇవ్వకుండా లాబింగ్ జరిగింది అంటున్నారు. సో ఇట్లాంటి డిస్కషన్స్ కానీ, ఈ రకమైనటువంటి డిబేట్లు కానీ నడుస్తున్నాయి. సో అయితే ఎవరైతే ఈ సీనియర్లు ఉన్నారో, ఎవరైతే మంత్రి పదవులు దక్కని సీనియర్లు ఉన్నారో వీళ్ళందరూ జగన్ వైపుకి వెళ్ళిపోతారా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు కాదు, మేబీ డౌన్ ద లైన్ 3 ఇయర్స్కి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు, కూటమి ఎట్లా ఉంటుందో తెలియదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, చెప్పలేం కదా, మనం ఫ్యూచర్ని గెస్ చేయలేం. అయితే వెళ్ళిపోతారా అనేటువంటి ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. అయితే రాజకీయ సమీకరణాలు ఎప్పుడైనా ఎట్లాగైనా మారచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసి అయితే మాత్రం ఎవరు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లేదు. ఆ రకమైనటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులు అనండి, ఇంకోటనండి అవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టేటువంటి క్రమం కనుక ప్రూవ్ అయితే, ఎందుకంటే వీళ్ళని ఆపాలి అంటే ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ ఆగటం కాదు, అక్కడ స్విచ్ నొక్కితే చంద్రబాబు ఇక్కడ జనాలు ఆగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీకి గతంలో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీకైనా 164 వచ్చిన వీళ్ళకైనా భారీ ఎత్తున ఈ పవర్ అనే చేతిలో ఉంది. బొటాబొటిని వచ్చి ఉంటే కాస్త వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడానికి ఉంటుంది. అటు వెళ్తారేమో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇద్దాము అనేటువంటి భయం జగన్కైనా చంద్రబాబుకైనా ఉంటుంది. కానీ అప్పుడు 151 అప్పుడు 164 అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ అవకాశం అనేది లేదు. కంప్లీట్గా గ్రిప్ అంతా చంద్రబాబు చేతిలో ఉంటుంది. పైగా చంద్రబాబు చెప్పుకోవడానికి పక్కన వంకలు ఉన్నాయి. బీజేపీ అడుగుతుంది బాబు, కేంద్రం ప్రభుత్వం లేకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మనం ఆపలేము, సో వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తున్నారు. జనసేన సంగతి తెలిసింది, 21 కొట్టారు, 2కి 2 కొట్టారు. సో వాళ్ళని కాదని మీకు ఇస్తే పార్టీ పరిస్థితి ఏమవుతుందని వీళ్ళందరినీ కూర్చోబెట్టి బుజ్జగించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికి సీనియర్లు జగన్ వైపు వెళ్తారా అంటే ఇప్పట్లో జరిగే ఛాన్సెస్ కొంచెం కూడా అయితే లేవు. బట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే వీళ్ళందరూ కరెక్ట్ కట్టిన జగన్ యాంటీస్కి ఇవ్వలేదు తెలివిగా. బుచ్చే చౌదరి భయంకరమైన యాంటీ జగన్కి, రఘురామకృష్ణరాజు చెప్పకర్లేదు, ఇద్దరి మధ్య ఒక యుద్ధమే నడిచింది. అయ్యన్న పాత్రుడు తెల్లారిన దగ్గర నుంచి గొడవ పడేటువంటి వ్యక్తి. ధూళిపాళ నరేంద్ర జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారు ఈ కేసులో, ఆయన సంబంధించినటువంటి మిల్క్ సంబంధించిన డైరీ కేసులో. సో ఇట్లాగా ఇవ్వని వాళ్ళు అసంతృప్తి చెంది జగన్ వైపు వెళ్ళడానికి కూడా లేకుండా లాక్ పడిపోయింది. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. బట్ ఎందువల్ల వీళ్ళకి మంత్రి పదవి రాలేదని మీకేమనిపించిందో కామెంట్ చేయండి.